అసలు మూసేసిన ఒక దొంగతనం కేసుని హైకోర్ట్ మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తుంది? ఇవాళ మనం తిరుమలలో జరిగిన ఒక చాలా విచిత్రమైన కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఏదో సింపుల్ దొంగతనం అనుకుంటే పొరపాటే. దీని వెనకాల చాలా పెద్ద కథే ఉంది. అవును కదా, మామూలుగా అయితే ఇలా జరగదు. ఎప్పుడో సెటిల్ అయిపోయిన కేసుని ఏకంగా హైకోర్టు మళ్లీ తెరవడమంటే అది చాలా చాలా అరుదు. మరి ఈ కేసులో అంత స్పెషల్ ఏముంది? ఏంటి దీని వెనుకున్న మిస్టరీ? పదండి వివరంగా తెలుసుకుందాం. సరే, మరి కథలోకి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ మొత్తం ఇక్కడ నుంచే మొదలయింది. అయితే ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు, తిరుమల ఆలయంలోని అత్యంత సెక్యూరిటీ ఉండే పరకామణిలో. పరకామణి అంటే తెలుసుకదా, భక్తులు హుండీలో వేసే కోట్లాది రూపాయల కానుకల్ని లెక్కించే చోటు. అంత పవిత్రమైన స్థలంలో దొంగతనం జరిగింది. పోయింది కూడా ఏదో మామూలు డబ్బు కాదు, ఫారెన్ కరెన్సీ. మరి ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ ఎవరు అంటే జీయర్ మఠంలో పనిచేసే సివి రవికుమార్ అనే ఒక ఉద్యోగి. ఇవి ఈ కేసులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. ఓకే, దొంగతనం జరిగింది, నిందితుడు దొరికాడు. కానీ అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది, ఈ కేసును క్లోజ్ చేసిన పద్ధతిలోనే. చాలా విచిత్రంగా, ఎన్నో అనుమానాలకు తావిచ్చేలా దీన్ని ముగించేశారు. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. లక్షల విలువ చేసే ఫారెన్ కరెన్సీ దొంగతనం కేసు ఎలా క్లోజ్ అయిందో తెలుసా? నిందితుడు తన ఆస్తుల్లోంచి కొంచెం టీటీడీకి డొనేషన్ ఇచ్చాడంట. అంతే, కేస్ క్లోజ్డ్. అసలు ఒక దొంగతనం కేసుని ఇలా కాంప్రమైజ్తో ముగించడం కరెక్టేనా? ఈ వింత పరిష్కారమే అసలు సమస్యకు బీజం వేసింది. ఈ వింతరాజీ ఎక్కడ జరిగిందంటే లోక్ అదాలత్లో. మామూలుగా లోక్ అదాలత్ అంటే ఏంటి? చిన్న చిన్న గొడవలు, సివిల్ కేసులు ఇద్దరూ మాట్లాడుకుని రాజీ పడేవి అక్కడ సెటిల్ చేస్తారు. కాని ఒక క్రిమినల్ కేసుని, అది దొంగతనం కేసుని, అక్కడ సెటిల్ చేయడమే పెద్ద తప్పు. సరిగ్గా ఇదే పాయింట్ హైకోర్టును కదిలించింది. ఒక దొంగతనం లాంటి సీరియస్ క్రిమినల్ కేసుని నిందితుడు డబ్బులిచ్చాడని, ఆస్తులిచ్చాడని రాజీ చేయడం అసలు చట్టప్రకారం కరెక్టేనా? ఇక్కడే మనం చట్టంలో ఒక కీలకమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే నాన్ కాంపౌండబుల్ నేరం. సింపుల్గా చెప్పాలంటే రాజీకి అస్సలు వీలులేని నేరం. ఎందుకంటే దొంగతనం లాంటివి కేవలం ఒక వ్యక్తికి జరిగిన నష్టం కాదు, అది మొత్తం సమాజంపై జరిగిన నేరంగా చూస్తారు. అందుకే ఇలాంటి కేసుల్లో బాధితుడు, నిందితుడు కూర్చుని మాట్లాడుకుని రాజీ పట్టానికి చట్టం అస్సలు ఒప్పుకోదు. ఖచ్చితంగా ప్రభుత్వమే విచారణ జరిపి శిక్ష వెయ్యాలి. కానీ ఈ కేసులో ఏం జరిగింది? ఈ బేసిక్ రూల్నే గాలికొదిలేశారు. అందుకే హైకోర్టు ఈ రాజీని చాలా సీరియస్గా తీసుకుంది. ఇది ఏదో తెలియక జరిగిన పొరపాట్లా లేదు, దీని వెనకాల అధికారులు కుమ్మక్కై కావాలనే కేసును నీరుగార్చడానికి ప్రయత్నించినట్టుగా ఉందని స్ట్రాంగ్గా అభిప్రాయపడింది. హైకోర్టు చేసిన ఈ ఒక్క కామెంట్తో మొత్తం కేసు టర్న్ తీసుకుంది. హైకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పట్నుంచి ఇదొక సింపుల్ దొంగతనం కేసులా కాకుండా ఒక పెద్ద స్కామ్లాగా కనిపించడం మొదలైంది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. వెంటనే హైకోర్టు ఆ పాత రాజీని రద్దు చేసేసింది. అంతేకాదు, ఈ కేసు మీద మళ్లీ మొదట్నుంచి హై లెవెల్ అధికారులతో కొత్తగా విచారణ జరపాలని ఆర్డర్స్ పాస్ చేసింది. మరి కొత్త విచారణ బాధ్యతను రెండు పెద్ద ఏజెన్సీలకు అప్పగించారు. మొదటిది సిఐడి. అసలు ఈ కేసుని తప్పుదారి పట్టించడంలో టీటీడీ ఆఫీసర్లు, పోలీసులు, అప్పటి బోర్డు మెంబర్స్ పాత్ర ఏంటి అనేది సిఐడి తేలుస్తుంది. ఇక రెండవ ఏజెన్సీ ఏసీబీ. వీళ్ల పనేంటంటే నిందితుడు రవికుమార్కి, అతని ఫ్యామిలీకి ఉన్న అక్రమాస్తుల లెక్క తేల్చడం. ఇక అనుకున్నట్టే ఈ కేసులోకి పాలిటిక్స్ కూడా ఎంటర్ అయ్యాయి. ఇప్పుడున్న టీటీడీ బోర్డు, కిందటి ప్రభుత్వం వాళ్ల చైర్మన్ ఈ స్కామ్ను కవరప్ చేయడానికి హెల్ప్ చేశారని చాలా సీరియస్గా ఆరోపిస్తోంది. ఈ పొలిటికల్ ఆరోపణలతో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకాస్త కాంప్లికేటెడ్గా మారింది. సో ఇన్ని ఆరోపణలు, ఇన్ని వివాదాల మధ్య అందరి కళ్ళు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అనేదానిమీదే ఉన్నాయి. ఎందుకంటే ఈ కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఒకే ఒక్క డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఏం జరగబోతోంది అనే దానిపై అందరూ టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. ఆ కీలకమైన తేదీ డిసెంబర్ 2. ఆ రోజు సిఐడి వాళ్లు తమ ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారో ఆ ఫైండింగ్స్ని హైకోర్టుకు రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేయాలి. ఆ ఒక్క రిపోర్టే ఈ కేసు ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతోంది. మరి ఫైనల్గా ఈ విచారణలో ఏం తేలుతుంది? ఇది కేవలం ఒక ఉద్యోగి చేసిన సింపుల్ దొంగతనమేనా? లేకపోతే దీని వెనకాల పెద్ద పెద్ద అధికారులు, పొలిటీషియన్స్ కలిసి చేసిన ఒక భారీ కవరప్ కుట్ర ఉందా? రాబోయే ఆ రిపోర్ట్ ఈ రెండు ప్రశ్నల్లో దేనికి జవాబిస్తుందో వేచి చూడాలి.